బా బైక్ ఒకటి ఎప్పుడు ట్రబుల్ ఇస్తూనే ఉంటాం చిరాగ్గా. హాయ్ జోన్స్. జోన్సా? ఈమెకు నా పేరు ఎలా తెలిసింది? ఏం మాట్లాడవేంటి? నువ్వేంటి ఇక్కడ? ఆ, అది నా ఫ్రెండ్ బైక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, చూస్తున్నా. ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశారా? చేశాను కానీ ఏం మాట్లాడలేదు. బాగా ప్రపోజ్ చేయలేదేమో. అదేంటండి, మీరు చాలా బాగా ప్రపోజ్ చేశారు. మరి అంత బాగా ప్రపోజ్ చేస్తే మీరేం మాట్లాడలేదేంటండి? నేనా? అవును జోన్స్, ఆ రోజు ప్రపోజ్ చేసింది నీకే, కానీ నువ్వేం మాట్లాడకపోయేసరికి టాపిక్ చేంజ్ చేసేసాను. ఎంతైనా ఆడపిల్లను కదా. నన్ను రెస్టారెంట్లో చూసి రిచ్ కిడ్ అనుకుంటున్నారేమో. నా ఫ్రెండ్ జాబ్ ఇస్తారంటే అక్కడ వెయిట్ చేస్తున్నానండి, అంతే. అది కూడా తెలుసు, జాబ్ లేదని తెలుసు, నువ్వు లోవర్ మిడిల్ క్లాస్ అని తెలుసు, ఇప్పుడు నీ పాకెట్లో 75 రూపీస్ ఉన్నాయని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసే నన్ను లవ్ చేస్తున్నారా? అవునండి, ఎవరైనా జీవితం మీద ఆశతో బతుకుతారు, కానీ నువ్వు మాత్రం ఇష్టంతో బతుకుతున్నావు. అలాంటి వాళ్ళు ఏమున్నా లేకపోయినా హ్యాపీగా బ్రతికేస్తారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది, అందుకే. అసలు ఇవన్నీ ఎలా తెలుసు మీకు? అది కంగ్రాచులేషన్ జోన్స్, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి జోన్స్. ఏంటి సార్ అవి? మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వగానే టైంకి లాగిన్ అవ్వాలి. లాగౌట్ ఎప్పుడు అవ్వాలో కూడా మేమే చెప్తాం. ప్రాజెక్ట్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా నీ శాలరీ నుండి కట్ చేస్తాం. అవన్నీ నీకు ఓకే అయితే ఇవాళే జాయిన్ అయిపోవచ్చు జోన్స్. సారీ సార్, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకు జోన్స్? మీకు కావాల్సింది ఎంప్లాయ్ కాదు సార్, స్లేవ్లా అంటాడు. నేను అలా బతకాలనుకోవట్లేదు. బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసావు కదా జాబ్ కోసం. నాకు జీవితం మీద ఎప్పుడు ఆశ లేదు సార్, ఇష్టం మాత్రమే ఉంది. నేను ఎలాగైనా బతికేస్తాను. ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఏమైంది? మీరెక్కడేం చేస్తున్నారండి? ఆ కంపెనీ మాదేనండి. సారీ అండి, మీ కంపెనీ గురించి తప్పుగా మాట్లాడాను. ఏం పర్లేదు, కరెక్టే మాట్లాడారు. ఇదంతా సరే కానీ రేపు డేట్కి వెళ్దామా? డేటా? ఈవినింగ్. రే, అంత రిచ్చమ్మే డేట్కి పిలిచిందా? షాపింగ్ చేసావా? షాపింగ్ దేనికిరా? దేనికేంట్రా, ఫస్ట్ టైం డేట్కి వెళ్తున్నావు, స్టైల్గా వెళ్ళవేంటి? అంటే డేటింగ్ షాపింగ్ కూడా చేస్తారా? చేస్తారా కాదు, ఇదిగో రేపు ఒక్క రోజుకి నా ఫోన్ తీసుకెళ్ళు. ఆ డబ్బా ఫోన్ ఆ పక్కన పడే. ఇంకో రేయ్. రేపటికి నా వాచ్ తీసుకెళ్ళు. రేయ్, ఎందుకు ఇవన్నీ? ఎందుకేంట్రా, రిచ్ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నావు, ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. నాకు ఈ ఫోన్లు వాచ్లు వద్దురా. నేను నాలాగే ఉంటాను. నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి కావాలరా, అంతేగాని ఈ ఫోన్లు వాచ్లు డ్రెస్సులు చూసి కాదు. అబ్బో, చాలా రిచ్గా ఉంది ప్లేస్. థ్యాంక్స్. ఆ ఫోన్ ఎంతండి? 1 lakh. 1,00,000 రూపాయలా? ఎందుకు అలా అడిగావు? అంత డబ్బు నా దగ్గర ఉంటేనా ఒక మంచి బైక్, ఒక మంచి ఫోన్ రెండు కలిపి కొనుక్కోవచ్చు తెలుసా? సరే తిను. సరే కానీ నా ప్రపోజల్ ఏం చేసావు? యాక్చువల్గా మీరంటే నాకు ఇష్టమేనండి. ఇష్టమైతే అండి ఎందుకండి? అసలు మీకు బస్తీ ఎలా ఉంటుందో తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా బస్తీకి వచ్చారా? నాకు తెలిసి మీకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అయినా నేను పుట్టి పెరిగింది బస్తీలో. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు అసలు తెలియని కూడా తెలియదు.